బార్డర్లో ఉన్న సైనికులు శత్రువులు దేశంలోకి జొరబడకుండా కాపాడుతున్నారు. అలాగే దేశంలో ఉన్నటువంటి దేవుని పిల్లలమైన మనం సమాజంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని నిర్మూలన చేసే విధంగా మనం ప్రయాణం చేయాలి. మన పని ఆపడానికి లేదు. ఎందుకంటే గొప్ప గొప్ప భయంకరమైన జీవితాలు మారిపోయినాయి. ఈరోజు నరహంతకులు మారిపోయారండి. కఠినమైనటువంటి దుర్మార్గం చేసినటువంటి వ్యక్తులు మారిపోయారు. కాబట్టి దేవుడు మనల్ని ఆయన పని కొరకు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ధన్యులం. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను బంధకాల్లోంచి బయటికి తీసుకొని నిజమైన స్వాతంత్ర్యం, భౌతికంగాను ఆత్మీయంగాను కూడా వారిని స్వతంత్రులను చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అర్థమైందా? ఫస్ట్ మనల్ని స్వతంత్రులను చేశాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. అదే స్థితిలో ఉన్న అనేక మంది ప్రజల్ని మీరు కూడా బయటికి తీసుకొని రండి అని మనల్ని పిలుపు